ఆదికేశవ పెట్టిన డాక్టర్ ఒకవైపు భానుమతిని, ఒకవైపు గౌతమ్‌ని పెట్టుకొని, "చెప్పు గౌతమ్ చెప్పు. ఎవరు మల్లిక ఎవరు? నీకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? మీ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? చెప్పు గౌతమ్ చెప్పు" అని చెప్పేసైతే తన చేతుని రుద్దుతూ మరి భానుమతి వైపు చూస్తూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, "చెప్పు గౌతమ్ చెప్పు. ఎవరు ఆ మల్లిక? స్పీక్ ఔట్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మల్లిక అని చెప్పేసైతే కలవరిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, "చెప్పు గౌతమ్ చెప్పు. మల్లికకు నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు. స్పీక్ ఔట్ అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం, ఏంటి వీడని చేసిన దానికి వాడు లెగిచేటట్లే ఉన్నాడే అని చెప్పేసైతే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, "చెప్పు గౌతమ్ చెప్పు" అని చెప్పేసైతే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అంతలో అది చూసిన భానుమతి మాత్రం, ఏంటి నాకు కళ్ళ ముందే నరకం చూపిస్తున్నాడు వీడు. ఎలాగైనా సరే వాడితో నిజం చెప్పించే విధంగానే ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ డాక్టర్ గాడిని డబ్బుతో కొందాము అనుకుంటే ఆ ఆదికేశవ మనిషి అయిపోయాడే. వీడు కూడా డబ్బుకు లొంగడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? వీడిని ఎలా నోరు ముయ్యించాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, "చెప్పు గౌతమ్ చెప్పు. ఏంటి ఆ మల్లికకు నీకు ఉన్న సంబంధం ఏంటి? ఎవరు ఆ మల్లిక? కాస్త నాకు చెప్తే వింటాను" అని చెప్పేసైతే తన చెయ్యి రుద్దుతూ, తన కాళ్ళుతో రుద్దుతూ అడుగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.